హాయ్ నేను సతీష్. ఒక పాత సామెత ఉంది కదా, యథార్థవాది లోక విరోధి. ఇప్పుడు బిగ్ బాస్కి సంబంధించి సామెతని ఎట్లా మార్చొచ్చు అంటే యథార్థవాది పిఆర్ విరోధి అని చెప్పొచ్చు. ఉన్నది ఉన్నట్టు చెబితే వాళ్ళు కొద్దిగా హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. సో మీరేమో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, కొద్దిగా నేను చెప్పింది రైటే కరెక్ట్గా చెప్పారంటే ఒక మెసేజ్ ఒక లైక్ కొట్టేసేయండి అంటే చాలామంది కొడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొంతమంది కొడితే బాగుంటుంది కదా. సో ఎవ్రీ వీడియోలో నేను అడుగుదాం అవుద్ది అనుకుని కొన్నిసార్లు మర్చిపోతా ఉన్నా. సరే మీరైతే మర్చిపోకండి, కొద్దిగా ఎంకరేజ్ చేయండి. మీరు కొట్టే లైక్స్ బట్టే ఓకే ఇతడు మంచిగా చెబుతాడు బాగుంటుంది అని నన్ను ఎవరైతే ఆ పిఆర్ఎస్ కొంత టార్గెట్ చేసి డాష్ డాష్ లాంగ్వేజ్ వాడతారో వాళ్ళకు కూడా అర్థమైంది కదా, రీచ్ అవుద్ది కదా. ఆడియన్స్ ఒపీనియన్ని ఎట్లా మార్చేస్తారో చెప్పండి. మనం అక్కడ ఏమైనా విఎఫ్ఎక్స్ జిఎఫ్ఎక్స్ వాడేసి మనం ఏమైనా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. అక్కడ వచ్చిన కంటెంట్ గురించి మన ఒపీనియన్ షేర్ చేసుకుంటాం. మనం దానికే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేసి అంత హర్ట్ అయిపోతాయి ఎట్లా. సో ఈ వీడియో చూసే ముందు ఏంటంటే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి 2 ఛానల్స్, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్. ఇక ఈ అన్సీన్లో కూడా ఒక వీడియో చూపించారు కదా, తనూజ ఏమంటుందంటే తన గేమ్ ఆడడానికి వచ్చిందా లేకపోతే వాళ్ళతో కలిసి ఉండడానికి వచ్చిందా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నెబ్బిస్తూ ఆడుకోవడానికి వచ్చింది అంతే. వాళ్ళకి ఆ విషయం అర్థం కావట్లే. అర్థమయ్యేసరికి ఆట అయిపోద్ది, అటకెక్కిపోద్ది. సరే ఇంకోటి ఏంటంటే సంచాలక్కి థ్యాంక్స్ చెబుదామని చెప్పేసి ఆ డీమాను నేను వస్తా ఉంటే నువ్వు వెళ్ళిపోతున్నావేంటి అంటే అక్కడ చెప్పలేదు కదంటే అక్కడ ఎట్లా చెబుతాను, అంతమంది ఉన్నారు కదా, బ్యాడ్జ్ పెట్టారు కదా, ఆ పెట్టేటప్పుడు జాతిని ఉద్దేశించి ఒక స్పీచ్ ఇచ్చింది అక్కడ చెప్పలేదంటే అక్కడ అంతమంది ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా చెప్పకంటే ఇలా తల మీద కొడుతూ ఇవన్నీ చూస్తుంటే నిజంగా వీళ్ళు స్వీట్ 16 లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు. లేకపోతే బయట ఏంటి అసలు 30 వచ్చేసాక ఒక పెద్ద షోలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అవసరమా? ఈ షో తర్వాత మీ ఇష్టం, మీ గురించి ఎవరు ఏమనరు. అది మీ ప్యూర్లీ మీ పర్సనల్ లైఫ్. ఒక షోని మా ఆటని మా బిహేవియర్ని మీరు జడ్జి చేయండి అని కొన్ని కోట్ల మంది ఆడియన్స్ ముందుకు వచ్చేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా ఆచితూచి ఫెయిర్గా వెళ్ళిపోవచ్చు కదా ఒక దీని పర్పస్లో. ఇప్పుడు ఆవిడ చూస్తే సింగిల్ అనుకుంటా ప్రస్తుతానికి. మొన్న ఇప్పుడు చెప్పారు కదా విడాకులో కేసు ఏదో కోర్టులో ఉందని. బట్ ఈ కుర్రాడు కూడా ఒక 30 వచ్చాక ఆ నెబ్బీసిలాగా ఆ బిహేవియర్ ఏంటి, ఆ కుర్రాడు మరీ మహాముదురులా ఉన్నాడు, ఆ డీమాన్ అన్నాడు. అర్థమైతే ఉంది నాకు. ఎందుకంటే అగ్ని పరీక్షలు ఏం చెప్పాడు మీకు ఎంతమందికి గుర్తుందో, ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఒకడైనా అంత వేరియేషన్ కనబడుతుంది. అంటే అక్కడ మాస్క్ వేసాడా ఏంటంటే చాలా ఇన్నోసెంట్లకు ఫేస్ పెట్టి నీ గురించి ఏదైనా చెప్పు షేర్ చేసుకున్న బిందు మాధవి, నవదీప్ అండ్ అభిజిత్ అడిగితే ఒక అమ్మాయి ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి వెళితే హగ్ చేశారు, ఇట్లా కొద్దిగా మిస్బిహేవ్ చేశారు అనే టైప్లో చెప్పాడు. చెప్పగానే వాళ్ళందరూ ఏమో అయ్యో చాలా ఇన్నోసెంటా పాపం ఏమీ తెలియదా ఇంతమా ఇక్కడ అనేక ఒక రకంగా అక్కడే వాళ్ళు ఇతనికి మెల్ట్ అయిపోయారు, అవకాశం ఇచ్చేసారని కూడా చెప్పచ్చు. కానీ పులిహోర రాజా రాగానే మొదలెట్టేశాడు కదా. ఆ రోజు ఒక అమ్మాయి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే మిస్బిహేవ్ చేసింది అనేసి నేను అస్సలు అమాయకుడిని ఇలా నోట్లో వేలు పెడితే కొరకననే మాదిరిగా కలరింగ్ ఇచ్చి హౌస్లోకి రాగానే మొట్టమొదటి మొదలు పెట్టేసింది ఈ సొద్దపోసాయి, అది పెద్దావిడితో. సో మరి ఏమనుకోవాలి, ఇందుకోసమా వచ్చేది హౌస్లోకి. పైగా ఎంత రాయిబారం అంటే జనరల్గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతి సీజన్లో ఇద్దరి మధ్య ఆ గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. వచ్చేటప్పుడు ఏంటంటే మూడో పర్సన్ దూరకుండా సరే మీ ఇద్దరు కొద్దిగా ఆవేశం దిగాక కోపం చల్లారాక కూర్చొని మాట్లాడుకుని షార్ట్ అవుట్ చేసుకుని అని అంటారు. థర్డ్ పర్సన్ ఎంటర్ కారు. కానీ ఇతడే రాయిబారం. ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి రాయబారం, రామురాజుడితో రాయబారం, ఆవిడెవరు తనుజ దగ్గరికి వెళ్ళి రాయబారం, ఈ టీవీడికి వచ్చి ఆవిడకి వచ్చి కొరియర్ బాయ్ అయిపోయాడు అనమాట, పోస్ట్ మ్యాన్ అయిపోయాడు ఇంకా. సో ఇందుకోసం వచ్చాడు ఈ కుర్రాడు, ఈ డీమాన్. అట్లాగే చాలా జరిగింది లైవ్లో. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇనిషియేటివ్ తీసుకుని షార్ట్ అవుట్ చేసుకుని మంచిదే. ఇప్పుడు సంజన అండ్ ఫ్లోరా ఎట్లా షార్ట్ అవుట్ చేసుకుని ఆవిడ తల్లో ఈవిడ జడలు వేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, అగ్గిలించుకోవడం, లవ్లో పడ్డం. ఈ మూడో మనిషి ఎంటర్ అయితే మరింత పెంట అయింది, రచ్చ అయింది. సో సరే ఇతని పాత్ర ఏంటంటే ఇది. అలాగే ఎమ్మెన్యేలు కూడా అంటున్నాడు కదా, వాడు సాక్రిఫైస్ చేశాడు, వాడిని ఎట్లా చేసుకుంది, మ్యానిపులేట్ చేసేసింది, మంత్రదండం వేసేసింది మాదిరి ఇక్కడ రామురాతడి గురించి మనీష్ మర్యాదతో చెబుతూ ఉన్నాడు. బట్ ఎమ్మెన్యేలకు అర్థం కాదు ఏంటంటే అతనిని కూడా అలాగే డామినేటింగ్ మాటలతో మ్యానిపులేట్ చేసిన మాదిరిగా అనిపించింది లైవ్లో డిస్కషన్. ఇతడు ఆర్గ్యుమెంట్ చేసి గట్టిగా నిలదీస్తాను, నాగార్జున గారు అడగకపోయినా నేను ఖచ్చితంగా అడిగేస్తాను అన్నాడు కదా ఆ రంగుల టాస్క్ గురించి. తన వరకు వచ్చేసరికి అబ్బెబ్బెబ్బెబ్బే అది కాదు ఇది కాదు అని తడబడిపోయి తిరిగి బతిమలాడుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఇక్కడ షోలోకి వచ్చాక ఖచ్చితంగా ఎవరైనా ఫైనల్గా ఒకరే కప్పు తీసుకెళ్ళి నాతో ఉండట్లేదు, నా ఫ్రెండ్ కాకుండా పోయింది వాళ్ళతో ఉంటుందని బతిమలాడే ధోరణికి వచ్చేసాడు ఆయన.
సో క్లియర్గా చూస్తే వాళ్ళిద్దరు డిస్కషన్లో నేనేమన్నాడు, నాగార్జున గారు అడగరు, ఎందుకంటే భరణి గారు అడగలేదు కాబట్టి ఆయన ఇంకెందుకు అడుగుతారు, ఈయన అడిగితే ఆయన అడుగుతారని డిస్కషన్ చేసినప్పుడు అబ్బాయి లేదు నేను అడుగుతా నేనే నిలదీస్తా అన్నప్పుడు ఈరోజు సరెండర్ అయిపోయాడు రితు చౌదరికి వచ్చేసరికి. ఎందుకంటే ఆవిడ వచ్చి మా ఏం పేరు ఆయన పేరు డీమాన్ పవన్ ఇద్దరికి రాయబారం కుదిర్చి అన్న నువ్వు మాట్లాడన్నా ప్లీజ్ అన్న అదన్నా ఇదని ఆయన చెప్పడం, అట్లాగే ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వే వెళ్ళి మాట్లాడవచ్చు కదా, సింగిల్గా ఉండేటప్పుడు మాట్లాడవచ్చు కదా, క్లియర్ చేసుకోవచ్చు కదా, ఎమ్మెన్యేల్ అన్న చాలా బాధపడ్డాడంటే ఏడ్చాడంటే నువ్వు మాట్లాడట్లేదు, నువ్వు దూరంగా ఉండిపోయిన టాస్క్లో ఓడిపోయిన ఎందుకు కాదంటే కేవలం నువ్వు మాట్లాడట్లేదు పట్టించుకోవట్లేదు ఏడ్చేసి గుక్క పట్టేస్తున్నాడంటే వెళ్ళి కొద్దిగా వాదార్చనలా కింద చెప్పడంతో అటు ఎమ్మెన్యేల దగ్గరికి వెళ్ళి అన్నా నీకు బెస్ట్ ఫ్రెండ్ మీ ఇద్దరు కాఫీలు సాక్రిఫైస్ చేశారు, మీ బంధం ఫెవికల్ కంటే గొప్పదే, ఈ హౌస్లో కూడా కొనసాగించండి అన్న, పాపం ఒంటరిగా ఉండిపోయింది, నేను ఉన్నా సరే మీకు లేని లోటు కనిపిస్తుంది అటు ఇటు రాయబారం చేయడంతో ఆ రీతు చౌదరి ఫైనల్గా ఇతని దగ్గరికి వచ్చి ఆ టాస్క్లో గ్రూప్ అనలేదు నా సపోర్ట్ వాడికే అన్నానంటే ఊరికి రామురాజుడి కన్నా నీకు ఆల్రెడీ సపోర్ట్ ఉందా అన్న, సో గ్రూప్ అనలేదు, రాముకి సపోర్ట్ లేదు, నీకు ఆల్రెడీ ఉంది కనుక అదే చెప్పాను అని చెప్పేసి ఆవిడ ఒకవేళ గ్రూప్ అని అంటే సారీ అని చెప్పేస్తే అట్టాగే ఇంకోటి ఏంటంటే రాముకి ఈ రీతు చౌదరి మధ్య ఒక డీల్ కుదుర్చుకుంది, నాకు నువ్వు హెల్ప్ చేయి నీకు నేను హెల్ప్ చేస్తాను ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందామని. ఆ విషయం అతను చెప్పకుండా గోడ మీద పిల్లి అయిపోయాడు. నిన్న కన్నింగ్ నేచర్ అయితే కనబడింది బయటపడింది రామురాధుడు. చెప్పొచ్చు కదా ఓపెన్కి తప్పేముంది, టెనెంట్స్లో పోయి నాకు కూడా ఇబ్బంది ఉంది ఫుడ్తో సమస్య వస్తుంది నేను వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా ఓపెన్గా వాళ్ళందరితో డిస్కస్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పకుండా అతన్ని గెలిపించాలి అతన్ని పంపించాలని అందరూ తనుజు తపన పడి ఎమ్మెన్యేలు అనుకుని అసలు నిజంగా వీళ్ళ ఓట్లదే అతన్ని పంపింది ఓనర్గా ఎమ్మెన్యేలు. ఆయనకే ముగ్గురు సంజన తనుజ ఫ్లోరా సుమన్ శెట్టి అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నా సరే అతడు ఆ వెనకన కూర్చొని ఎట్టగా అతనికి పంపిణీ అన్న క్రెడిట్ అంటే అతడిదే. సో అతనికి అది పంపాలనే ఉంది ఫస్ట్ నుంచి ఉంది అతనే పంపిద్దామని. అలాంటప్పుడు ముసుగులో గుద్దులేటేందుకు ఓపెన్గా చెప్పొచ్చు కదా అన్న నాకు ఎలా ఉంది కదా నాకు సపోర్ట్ చేస్తాను కదా ఇంకెందుకని ట్రాన్స్పరెన్సీతో మాట్లాడుకుంటే ఎంత బాగుండేది. కానీ ఈ లోపాయకర ఒప్పందంతో ఫస్ట్ అంట ఎవరు ఇవిడ రీతు చౌదరి అండ్ ఆయన పిల్లాడేంటి రామురాధర్ ఫస్ట్ సంజన టార్గెట్ చేద్దాం లేపేద్దాం ఒక సైకిల్ చేసుకున్నారు. సంజన తప్పిన తర్వాత సుమన్ శెట్టిని చేసేద్దామని సైకిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏంటి సుమన్ శెట్టి అవుట్ అయిపోయిన తర్వాత ఆ సుమన్ అన్న మాకు సపోర్ట్ చేయని చెప్పి ఆ రాముతో పాటు సుమన్ కూడా ఆవిడ అడిగింది. ఇదంతా మనం చూసాం. బట్ ఆ బ్యాక్ డ్రాప్లో వీళ్ళ మధ్య డీల్ కుదిరని చెప్పకపోవడం వల్ల చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇతడు డబుల్ టంగ్ డబుల్ ఫేస్ అనేది బయటపడింది. ఆ తనుజ్ అండంలో అర్థం ఉంది. సరే ఇక్కడ ఈ అమ్మాయి ఏం పేరు రీతు చౌదరి ఇవన్నీ వచ్చి చెప్పినప్పుడు ఎమ్మెన్యేలు మీరందరూ కలిసి ఇమ్యూని గెలిపించారని అన్నావు కదా నేను రాముతో చెప్పా టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అయితే మన వైపు మన ఇద్దరం ఉంటే కొద్దిగా అయినా సరే మినిమం పోటీ ఇస్తాం కదా. సో ఒకవేళ టాప్ 3కి వచ్చేసరికి ఇద్దరు గర్ల్స్ తనూజ కదా తనూజ ప్లస్ రీతి ఇద్దరు ఉంటే మన ఇద్దరం గివప్ ఇచ్చేద్దారా అమ్మాయిలకి ఇచ్చేద్దాం అనేటప్పుడు ఇది ఎందుకు మరి వీళ్ళు మంచిగా డిస్కషన్ చేసేటప్పుడు వీళ్ళలో వీళ్ళు సాక్రిఫైస్ చేసుకుందాం అనుకునేటప్పుడు ఒకరి కోసం ఒకరు ఉందాం అనుకునేటప్పుడు అంతా కలిపి కూర్చొని మాట్లాడుకుంటే ఎంత హెల్దీగా ఉండేది. వీళ్ళని చూసి వాళ్ళు కుమ్ములిపోయి కుసించుకుపోవాలి కదా. అవతల తెల్లారిత వాళ్ళు కొట్టుకుంటారు. మన మధ్య బ్రేక్ వచ్చేసింది గొడవలు వచ్చేసింది రీతు చౌదరి వల్ల మన మధ్య గొడవలన్నీ పెట్టేస్తున్నారు భరణి శంకర్ వల్ల అని వీళ్ళలో వీళ్ళే గొడవలు పడితే వాళ్ళ వైపు వీళ్ళు చూపిస్తారు కదా. అరే ఇంత మెచ్యూర్డ్గా ఎలా వీళ్ళు హ్యాండిల్ చేసుకున్నారు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు అనేది బయటపడేది కదా. అది లేకుండా చేసుకోవడం వల్ల సరే అవన్నీ పక్కన పడితే రీతి ఇక్కడికి వచ్చేసి ఎమ్మెన్యేలకు అడిగితే ఎమ్మెన్యేలు చెప్పుకోవడం నువ్వు ఇండివిజువల్గా ఉంటావు అనుకున్నా వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారో నాకు తెలియదు నన్ను వాళ్ళు సపోర్ట్ చేస్తే నేనేం చేసేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది నిన్నెందుకు టార్గెట్ చేశారు నాకు ఎట్లా తెలుస్తుందని చెబుతూ నన్ను దారుణంగా ట్రీట్ చేశారు అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది. నీతో కంటే గేమ్ ముందే కనెక్షన్ పోయింది అని చెప్పాను నేను. అంటే గేమ్కి ముందే ఎమ్మెల్యేతో కనెక్షన్ పోయినా అయినా సరే నువ్వు రాలేదు నాతో మాట్లాడలేదు నీతో ముందే చెప్పా నీతో వైబ్ కట్ అయిపోయింది నువ్వు రాకుండా నువ్వంతటి నువ్వు తనుజతోనే నీకు ఆ ఒక్క ఆమె ఫ్రెండ్ అన్నట్టు నీ బిహేవియర్ చూస్తే అసలు నీకు నీ బిహేవియర్ అర్థమవుతుందా ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదు నాకు రీతు చౌదరికి అని చెప్పి తిరిగి మొత్తం తప్పంతా నీదే నీ వల్లే నువ్వు నన్ను దూరం పెట్టడం వల్లే నువ్వు నన్ను పట్టించుకోకపోవడం వల్లే నువ్వు తనుజకి ప్రయారిటీ ఇవ్వడం వల్లే ఆవిడకి ఇచ్చిన దాంట్లో 10% కూడా నాకు ఇవ్వకపోవడం వల్లే నేను అక్కడికి వాళ్ళ దగ్గరికి ఎవరు శ్రీజ ప్రియ అండ్ ఇద్దరు పవనాలు ఉన్నాయి కదా ఆ పవనాల దగ్గరికి దగ్గర అయిపోయానని మాదిరిగా చెబుతూ ఉంది. ఇతనికి అర్థం కావక్కర్లేదా నువ్వు కట్ చేసి వెళ్ళిపోతున్నావు వాళ్ళతోనే ఎక్కువ ఉన్నావని గట్టిగా చెప్పలేకుండా ఫస్ట్ తనుజ కంటే నీతోనే ఎక్కువ ఉన్నాను నువ్వే దూరంగా అయిపోతున్నావు తెగ బాధపడిపోయి విలవిలాడిపోతుంది అంటే మీకు ఫ్రెండ్షిప్ ఉంటే బయటికి వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఇక్కడ ఆడడానికి వచ్చో లాస్ట్లో మీ ఇద్దరే ఉంటారు ఈ టాస్క్లు కావచ్చు రేపు గ్రాండ్ ఫైనల్లో కావచ్చు అప్పుడు ఏం చేస్తాడు నాకు నువ్వు ఫ్రెండ్ నీకు నేను ఫ్రెండ్ అని అనుకుంటారా. ఇది మంచి అవకాశం ఓకే ఈ బాండింగ్స్ ఉండేటప్పుడు ఎమోషనల్గా డ్రిల్ అయిపోతారు డల్ అయిపోతారు. అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు గట్టిగా నిన్న నువ్వు చేసింది ఏంటమ్మా ఇన్ని కబుర్లు చెప్తాను ఎక్కడ అయిపోయింది ఇవన్నీ చెప్తాను ఫస్ట్ నువ్వే వెళ్ళిపోయి అది వెళ్ళిపోయి నీ విషయంలో జెన్యున్గా ఉన్నా ప్యూర్గా ఉన్నా
అవన్నీ చెప్పుకున్న బదులు అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు వచ్చినప్పటి నుంచి అక్కడే కదా నీ ఆరా అక్కడే కదా తిరుగుతుంది. వాళ్ళ చుట్టూ నువ్వు, నీ చుట్టూ వాళ్ళు. సో మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేయడం ఏంటి అని గట్టిగా అడుగుతాడు అనుకుంటే అడగడే. పైగా ఆవిడ నిన్ను ఉద్ధరించాను అసలే నా రంగుల టాస్క్లో నువ్వు ఇట్లా జల్లేస్తావు ఉంటే ప్లేటులతో పట్టుకెళ్ళి జల్లుకుంటూ పోసుకుంటే కనీసం అడగలేదు. బట్ నువ్వు ఇలా రాసావు, అందువల్ల నేను నీకు సేవ్ చేశాను, నీకు క్షమాభిక్ష పెట్టాను, నిన్ను ఆటలో కొనసాగించాను, పండగ చేసుకునే మాదిరిగా అతడిదే తప్పున మాదిరిగా చెబుతూ ఉంటే ఆయన బిక్కమొహం వేసుకున్నాడు చూస్తాడే. అట్ట కాదు, ఆయన ఇలా రాయడానికి వచ్చాడు, నేను ఎలా పూసానో తప్పేముందని డిపెండ్ చేసుకుంటాడు తప్ప అసలు నువ్వు ఎందుకు పాజ్ పెట్టావు? టీ షర్ట్ ఫోల్డ్ అయితే జస్ట్ ఆపండి అని చెబితే సరిగదా, పాజ్ ఎందుకు పెట్టావు? ఆ పాజ్ గ్యాప్లో డీమాన్ పవన్ దూరంగా పోయాడు, లేదంటే అప్పుడే అవుట్ అయిపోవలసింది. ఎక్కువ కలర్ అప్పుడు అతడికే అంటుకుని ఉంది. సో అక్కడే నువ్వు మిస్టేక్ చేసావు. ఎందుకు చేసావు అని ఎందుకు అడగలే? స్టాప్ అన్న. ఆ తర్వాత కూడా అతను కూడా పూసాడు కదా, బట్ అతన్ని ఎందుకు అవుట్ చేయలేదు? భరణే అన్నని ఎందుకు చేసావు అని అడగొచ్చు కదా. అడిగేస్తాను అడగకుండా ఈ డిఫెండ్లో పడిపోయి అవునా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారో సంజన ఫ్లోరా వాళ్ళకెళ్ళి అడగాలి కదా, నాకెందుకు చేశారు, నేను ఎట్లా అడుగుతాను, నాకు హౌస్లోకి వెళ్ళాలని లేదు. సో అంటే ఇక్కడ రీతు చౌదరి ఎట్లా అడిగిందంటే గట్టిగా లాస్ట్కి, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు సపోర్ట్ చేయొద్దని చెప్పాలి కదా, నువ్వు కూడా బొమ్మలు తీసుకోకుండా ఉండాల్సింది కదా, లేదంటే నాకు సపోర్ట్ చేసి నా దీంట్లో బొమ్మలు వేసి నన్ను పంపించవచ్చు కదా అని అంటే ఇక్కడ ఎమాన్యుల్ కన్ఫ్యూజ్ అయిపోయి క్లారిటీ ఇచ్చుకోలేక ఏంటి ఇతను కూడా డబుల్ ఫేస్ గేమ్ ఆడుతున్నాడు అని డౌట్ కొట్టేస్తుంది ఎవరికైనా లైవ్ చూస్తే. అంత అయోమయానికి గురైపోయాడు, గందరగోళానికి గురైపోయాడు. ఆవిడ తిరిగి అటాక్ మోడ్లో నీదే తప్పు, నువ్వే నన్ను అవాయిడ్ చేసావు, నువ్వే దూరం పెట్టు, అసలు నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది తప్ప నాకు ఎలాంటి అట్రాక్షన్ లేదు, అసలు వాళ్ళంటే నాకు అసలు ఇష్టమే లేదని మాదిరిగా ఇక్కడ చెబుతూ ఉంది. ఇతడేమంటాడు, యాంటీగా వస్తే రండి చూసుకుంటా అంట తప్ప సపోర్ట్గా వస్తే వద్దు అంటనా, అలాగేదో హర్ట్ అవుతారు కదా. ఇవన్నీ చెప్పడం చూస్తే ఏంటి ఎమ్మెన్యేలు కూడా డబల్ గేమ్ ఆడేస్తున్నాడా? ఆమె డ్రిల్లింగ్తో కన్ఫ్యూజ్ అయిపోయి ఆ మోడ్లోకి వెళ్ళిపోయి, అందుకే నేను నిలదీయాల్సింది మొహమాటం లేకుండా ఓపెన్గా ఇతడు ప్రశ్నించాల్సింది పోయింది, తిరిగి ఆన్సర్లు చెప్పుకుంటున్నాడు. అది కాదు, నువ్వు నాకు ఫ్రెండే, నువ్వు చిన్నపిల్లలాగా తినేటప్పుడు అడుగుతారు చూడు ఆ టైప్ అడుగుతావు, అలాగే మొత్తం తింటావని తిన్నాను కూడా అంతకుముందు ఆ టైప్ నేచర్ అని అందరితో చెబుతూ ఉన్నాను. ఏం పేరైనా డీమంతా కూడా అదే చెబుతున్నాడు, పోనీ ఒక ముద్దు కోసం అడుగుతుంది, అట్లా నువ్వు నాకు దూరం అయిపోయావు కంటే ఆ బాధలో నేను ఉన్నాను ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు తప్ప, అరే ఇలా చేస్తావా నువ్వు ఆ రాము కలిపి మీ ఇద్దరు కలిపి మ్యాచ్ ఫిక్సింగ్ మళ్ళీ మన గ్రూప్లోనూ మీదొక ఇదే భరణే నన్ను చెప్పాడు చూడండి ఆయనకి రాముతో, అరే చిన్న భిన్నం అయిపోయింది ఒక్క పర్సన్ వల్ల మన టెనెంట్స్ టీమ్ అంతా అని చెప్పినాక ఎగ్జాక్ట్గా అదే జరిగింది. నీ వల్ల సరే నీకు ఇష్టమైతే వెళ్ళిపో, అది మ్యాటర్ కాదు, బట్ మాకు కూడా ఇలాగ లోపల ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు ఏంటమ్మా, రాము గడికి ఏమైనా చెప్పడానికి ఏమి పలికే బంగారం అయిపోయిందా, నోరు ఉంది కదా, మాట ఉంది కదా, వాడు చెప్పక నువ్వు చెప్పక మీలో మీరు అడ్జస్ట్మెంట్లు చేసుకుని డీల్ మాట్లాడుకుని మమ్మల్ని బ్లేమ్ చేస్తారా? మరి ఏమాత్రం దానికోసం ఎందుకు అని గట్టిగా ఒక క్లారిఫికేషన్ వచ్చాక ఆవిడ చెప్పాక మా మధ్య ఇలాగ మాట్లాడుకున్నాక కూడా అడగలేదే. తనందరూ తను ఫైట్ చేసి వెళ్ళిపోయాడు అనేది అయితే ఇతనికి ఏమనిపించిందో నాకు ఇక్కడ ఈ కన్ఫ్యూజ్ మోడ్లోకి వెళ్ళిపోయి డబుల్ ఫేస్ని ఎందుకు అనిపించింది అంటే వాస్తవానికి ఇతను కూడా రెండు రకాల మనస్తత్వం అయిపోయాయి. ఒకటి హౌస్లోకి ఓనర్గా వెళ్ళాలని ఉంది ఎమ్మెన్యేలకి, రెండోది ఏంటంటే అట్ ద సేమ్ టైం టెనెంట్స్ కోసం ఆడాలని ఉంది. మరీ వీక్ అయిపోతారు కదా, మొన్న కూడా పెద్దలు పిల్లలు ఆడితే ఎట్లా ఉండదు అలాగే అయిపోయింది. సో అలా ఇటుకాసి ఆడాలని రెండు మనస్తత్వాలు ఉన్నాయి. తనంతట తను వెళ్ళిపోతే ఫైట్ చేశాడు వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్ వస్తుంది. అట్లాగంటే ఈ సంజనా వాళ్ళు ఫైట్ చేసి ఓటు వేసి లాస్ట్లో సపోర్ట్ కూడా ఇచ్చి పంపించారు, అట్లా వెళ్తే బెటరు అని అనుకున్నాడు. కానీ ఈయన ముందే గట్టిగా నేను టాస్క్ గురించి అడిగి ఉంటే బాగుండదు రీతు చౌదరిని, ఎందుకు ఇలా చేసావు భరణి విషయంలో నా విషయంలో నువ్వు ఎవరిని గెలిపించడానికి ఎట్లా చేసావు, అక్కడ రూల్స్ ఏంటి, ఏం మేము ఫౌల్ ఆడాం, ఏం రూల్ బ్రేక్ చేసాం, అసలు ఎంత అన్ఫేర్గా తీసుకున్నావో నాకు అడిగి పడేసి ఉంటే ఈ టాస్క్ గురించి కానీ ఆ టాస్కుల గురించి కానీ నీ వైపు తప్పులు పెట్టుకొని కొన్ని ఫ్రెండ్షిప్ అయినా సరే టాస్కుల పరంగా అయినా సరే సంచాలకుగా అయినా సరే ఈ టాస్క్లో కంటెస్టెంట్గా అయినా సరే ఓవరాల్గా అన్నింటిలో నీ వైపు ఉంచుకొని మళ్ళీ మమ్మల్ని ఎట్లా బ్లేమ్ చేస్తున్నాను అడుగుంటే బాగుండదు కదా, అడగలేకపోయాడు. సరే ఇంకేంటి అలాగే తనుజు కూడా అందరూ అటాక్ చేశారని అంటున్నారు, మరి నా మీద రీతి ఎట్లా చేసిందంటే ఆ డీమాన్ పవన్ వచ్చి ఆ అమ్మాయి ఇలాగా బాస్కెట్ మీద పడిపోయింది కదా అక్కడ పడిపోయింది కదా నాకు బాధ అనిపించింది ఎమోషన్ అయిపోయాను నేను అని చెబుతా. మరి అందరూ అయ్యారు ఫిజికల్గా, ఆ ఏం పేరపల సంజనాకి ఈమె చేసిందని వాళ్ళ మెడ ఇలాగ లాగేలేదా, గోరు గీక్కోలేదా, ఆవిడికి దెబ్బలు తగలేదా, ఫ్లోరాకి తగలేదా, ఎమ్మెన్యేలకి తగలేదా, ఆ తనూజాకి తగలేదా, ఆవిడ మేక ఆ బాక్స్ కూడా కింద పడేసి ఆవిడ గుండెల మీద కూర్చుంది పోయి ఈవిడ పెనుగులు ఆడేశారు కదా. సో అందరికీ అయ్యింది. మళ్ళీ డీమాన్ పవన్ వచ్చి అబ్బాయి ఆవిడకి ఒక్క ఆవిడకి అలాగ అయిపోయింది హర్ట్ అయిపోయింది అలాగే చెబుతా రాయబారం చేస్తూ ఉన్నాడు. రాము దగ్గర కూడా నువ్వు ఫైట్ చేయొద్దు అనలేదు, ఫైట్ చేసి లైట్ తీసుకోవాలంట. అలాగే ఆ అమ్మాయి తను చెప్పిందంట ఫైట్ చేసి తీసుకోవాలి కదా అని చెప్పింది, అంతే తప్ప మాట్లాడుకోవడం మనీకండి మాట్లాడండి నాకు సంబంధం లేదంటే నేను దూరం అన్నాడు మాదిరిగా అక్కడ హౌస్ మేట్స్ గట్టిగా అడిగింది నీకు సంబంధం లేదంటావు మీరు మాట్లాడుకుని మానుకోండి అన్నట్టు నేను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి అడిగింది బాగుండేది కదా. కానీ ఒకరు కూడా అడగలే. తను పడిపోయినప్పుడు కూడా ఈ ఎమ్మెన్యేలు వచ్చంటే బెస్ట్ ఫ్రెండ్ కదా అని లేపాల్సిందండి. అక్కడ టాస్క్ ఆడుతున్నారు మామూలు అప్పుడు పడిపోయిందా,
టాస్క్లో భాగంగా అందరూ పడుతున్నారు, కింద పడుతున్నారు, మీద పడతారు. హిమానీలు పడ్డాడు, రాము పడ్డాడు, మెయిన్ తనూజే అండ్ ఏం పేరు అప్పుడు రీతు పడిపోయారు కదా. మరి అప్పుడు వచ్చి ఓన్లీ రీతునే లేపాలా అలాగ అనుకుందంట. ఇతను వచ్చి మళ్ళీ రాయిబార్ అని చెప్పడం, మరి తనూజని లేపక్కర్లేదు, అప్పుడు ఇస్తామనుకుంది, ఇవన్నీ చెప్పుకొచ్చాడు అనమాట. అలాగే రాముది కూడా ఎవరిది రైటో ఎవరో రాంగో తెలియదు కానీ నీకు సపోర్ట్ చేసింది కనుక నువ్వు మాట్లాడంట. ఇతడేమో సపోర్ట్ అంటాడు, మరి వాళ్ళేమనుకుంటారు, తనూజ వాళ్ళందరూ వెన్నుపోటు అనుకుంటున్నారు, అంతే కదా, నువ్వు చెప్పకపోవడం వల్లే కదా. ఇతనికి రీతు ఫ్రెండ్ కనుక, వైబ్ ఉంది కనుక, సో సపోర్ట్ అది. బట్ వాళ్ళకేంటి సుమన్ శెట్టి, సంజన వీళ్ళందరిలో వెన్నుపోటు. అరే మీ తనూజ మెయిన్ హట్ అయింది, అందుకే మిస్అండర్స్టాండ్స్ అవుతున్నాయి అంటే మరి మిస్అండర్స్టాండ్స్ ఎవరు బేజం వేశారు. ఆ రీతు వచ్చి వేలకు ఒక అండర్స్టాండింగ్ రావచ్చు కదా, మనం అందరం కలిపి మాట్లాడుకుని ఎవరు వెళ్దాం. ఇప్పుడు భరణ విషయంలో ఒక ఏకాభిప్రాయం ఎట్లా అప్పుడు చెప్పారో ఇప్పుడు కూడా ఎవరు మేలా ఫీమేలా అయితే ఎవరికి ప్రయారిటీ, ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు, ఎందుకు ఏంటి కారణాలు ఏంటి అంత క్లారిటీతో ఉండేది బాగుండేది తప్ప అతను కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి మోటివేట్ చేసేసి సో అవన్నీ చెప్పుకుంటే ఎట్లా. అతనేమో ఈ డీమాన్ పవన్ ఇతను కెప్టెన్, దానికి వచ్చి మళ్ళీ చెప్పడం మిస్టేక్స్ జరుగుతాయి, మన ఇంట్లో కూడా జరుగుతాయి, అన్నీ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవాలంట. వీళ్ళకి వెన్నుపోటు పొడి చేస్తున్నా సరే, ఆ రంగుల టాస్క్లో పొడి చేసినా సరే, ఇక్కడ ఈ టాస్క్లో యూనిటీని దెబ్బతీసేసినా సరే వెళ్ళిపోవాలా, వెళ్ళిపోయి మాట్లాడియాలా. పైగా నీకు నిజంగా సైగ చేసిందా, నీకు అది రాంగ్గా అర్థమయ్యిందా అంటే నీదే తప్పు, నువ్వే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని అంటే చెబుతున్నాడు తప్ప ఆవిడది ఏమి లేదన్నట్టుగా చెబుతా ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఇక్కడ ఎంత కలరంగా ఇచ్చాడంటే డీమాన్ పనికి ఏం అర్థమైపోయింది, నిండా పొట్టమని 10 రోజులు రాలేదు, ఆవిడ గురించి ఏం తెలుసని ఏమన్నా తెలుసా రీతు చౌదరి గురించి. అతనికి 10 రోజులను మొత్తం స్కాన్ చేశాడు, ఆవిడ చెప్పినట్టు డిఎన్ఏ మొత్తం చూసాడా. ఎట్లా చెబుతాడంటే ఇక్కడ ఆవిడంటే ఉన్నది ఉన్నట్టే చెబుతుంది, ముఖం మీదే చెబుతుంది, అబద్ధాలు దాగుడు మూతలు ఆడదు. ఇతడు చుట్టే మొన్నటి వరకు ఆ ట్రయాంగిల్ వన్ వేనో ఏందో తెలియక కింద మీద పడి దాగుడు మూతలు ఆడి ఇప్పటికి తెలియదంట. ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు, ఫుడ్ కావాలంటే అడుగుద్ది, అట్లా ఎట్లా పంపకపోవడం మీ ఇష్టం అని చెప్పేసి ఏదేదో చెప్పి ఒక పెద్ద మనిషిలాగే ఉంటారు కదా, లుంగి ఎగేసుకుని వచ్చేవేంద్ర అంటారు చూడండి, అట్లా వచ్చేసి హడావిడి చేసి ఇతడు నిన్నటి వరకు అసలు ఉన్నాడా లేడా, ఇప్పటికీ వాళ్ళు ఏదో బొడ్డోడు వచ్చాడు నేను వాళ్ళు చూస్తాను, కానీ మనవాడు చూస్తే అగ్ని పరీక్ష ఇక్కడికి కంప్లీట్గా అపరిచితుడు అయిపోయాడు. ఆ రోజు చూస్తే రామంలాగా ఉన్నాడు, హౌస్లోకి వచ్చిన మొట్టమొదటి రెమో క్యారెక్టర్లోకి వచ్చేసాడు. ఇతడు మళ్ళీ ఇక్కడ పెద్ద మనిషి పాత్రలోకి వచ్చేసి ఎంటర్ అయిపోయాడు. రాము అంటాడు ఇక్కడ మళ్ళీ, అందరూ షాక్ అయ్యారు, ఏమైంది ఎందుకు వీడు ఆగిపోయారు. అవుతారు మరి, మొన్నేమో ఆ సృష్టివరం కోసం టాస్క్ కోసం వేలబడిపోయి మమ్మీ అని అరిస్తే మనం కూడా భలేగాడని క్లాప్స్ కొట్టడం హోస్ట్ మెచ్చుకున్నారు. ఈరోజేమో లోపలికి డీల్ మాట్లాడుకొని సైలెంట్గా ఉండిపోతే మరి అనుకురా ఏమైంది వీడికి, ఆ రోజు చూసిన రాము ఈ రోజు చూసిన ఒకడేనా, మరి షాక్ అవుతారు. నువ్వేమైనా చెప్పావా, చెప్పలేదు కదా. సో చెప్పకపోవడం వల్ల అంతే, మరి హట్ అవుతారు వాళ్ళు, అందుకే అయ్యారు. అలాగే ఇంకోటి ఏంటంటే లైవ్ అప్డేట్స్లో ఆ భరణి కూడా అదే అంటాడు. ఆయన రీజన్ కూడా నన్ను అడగకుండా బయటకు వచ్చేసా, వెళ్ళానా లేదా సరే ఆడియన్స్ చూసుకుంటారు, 101% తెలిసిందే ఆడియన్స్ కావచ్చు ఇక్కడ ఉండే ఈ అమ్మాయికి కానీ, సరే అక్కడే చెప్పుకుంటారు లెక్క. వాటికి రీతు వచ్చి మళ్ళీ సుమన్ శెట్టికి, అన్న నీకు నమ్మానన్నా ఏడు చేసి చెబుతూ ఉంటుంది, పక్కకు పిలిచి అడిగానన్నా, నీకు మాత్రమే అన్నాన్ని పిలిచానన్నా, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని అంటే ముందు అతన్నే కూడా తప్పించేద్దామని రాము రాదుడితో డీలు అయితే సంజన మీద అటాక్ చేద్దాం తీసేద్దాం, తర్వాత ఏమో సుమన్ శెట్టి తీసేద్దామని అతను అవుట్ అయిపోయిన తర్వాత అతను కూడా సపోర్ట్ అడిగింది, అతను చేయలేదని. అతనికి అందరికీ ఎందుకు మండిందంటే మరి నేను ఈ అమ్మాయి చేసిన ఆట అట్లా ఉంది కదా, భరణి విషయంలో ఇమాన్యుయల్ విషయంలో వాళ్ళందరూ బాగా హట్ అయిపోయారు కనుక ఇంతలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు. తర్వాత ఏంటి డీమాను తనూజతో మళ్ళీ సుమనాన్ననే అన్నా అని పిలుస్తుందంటే పర్ఫెక్ట్ పనిచేసింది ఇక్కడ. అవునా, సుమనాన్ననే అన్నా అని పిలిస్తే అతను సపోర్ట్ చేయలేదు కాబట్టి రీతు అంత హట్ అయిపోయిందని లెక్క చెబుతూ ఉంటే మరి వీడు నాకు అక్క అని పిలుస్తాడు, మరి నాకు పొడిచింది ఏంటి అని మాదిరిగా ఆవిడ రియాక్ట్ అయింది. పర్ఫెక్ట్గా చెప్పింది, నువ్వు వన్ సైడ్ వేసి వచ్చి మాకు చెప్పి వద్దురైనా మూసుకుని వెళ్ళి పని చూసుకున్న మాదిరికి పర్ఫెక్ట్గా చెప్పింది. ఇంకా ఒక నవ్వుకొని అలాగే అనుకుని పోతా ఉన్నాడు ఆయన. సో మళ్ళీ రీతి ఏమంటుందంటే ప్రియాతో, రాముకి ఎవరు సపోర్ట్ చేయలేదు, వాడు ఫైట్ చేసి ఆడుతున్నాడు, ఇమాన్యుయల్కి సపోర్ట్ ఉందంట. మా ఇద్దరికి మరి సపోర్ట్ ఉంది కదా. పైగా అన్నింటికంటే విచిత్రం ఏంటంటే ఇమాన్యుయల్కి తోటి టెనెంట్స్ నుంచి అక్కడ ఆడుతున్న ప్లేయర్స్ నుంచి సపోర్ట్ వస్తే నీకు ఏకంగా సంచాలకి సపోర్ట్ ఉంది, ఆ సంచాలక టీంలో ఉండే వానర్స్ టీం నుంచి కూడా నీకు ఫుల్ సపోర్ట్ ఉంది కదా. ఇంకెందుకంటే సపోర్ట్ ఇంకేం కావాలి. నీకోసం అందరూ బాల్స్ విసిరేటప్పుడు కాస్త నీకు ఒక 2 బాల్స్ నీ వైపు ఎక్కువ విసిరేటు బొమ్మలు కానీ బాల్స్ కానీ మెయిన్ సంచాలకి నేను అవుట్ అని పక్కన పడేయాల్సింది ఉంచి ఆ తర్వాత రౌండ్ వరకు కొనసాగించేంత అవకాశం ఇస్తే ఇవన్నీ ఏమీ కాదా, మరి సపోర్ట్ కాదా. ఇక్కడ మళ్ళీ ఆయన పెద్ద కామెడీ కూడా చేస్తాడండి డీమాన్ వచ్చి, వాళ్ళందరూ అంత హట్ అయిపోతే సో ఇవన్నీ కామన్ అనేసి ఆ బ్రెయిన్ వాష్ చేసి అతనికి చెప్పేసి రాముకు అంటాడు, ఇలా అయితే మరి నేనెంత ఏడవాలి తనూజ గారు, వాళ్ళిద్దరూ కొట్టుకోలేదు, ఎవరు భరణి ఇమాన్యుయల్ కొట్టుకోలేదు, మరి నేనేమైనా ఫీల్ అయ్యానంట. ఆ మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలి కదా. వాళ్ళిద్దరు మనిషి నువ్వు కొట్టుకున్నారా, మనిషిని ఒకరికొక రంగు పూసుకున్నారా, టార్గెట్ చేసుకున్నారా. సో ఇట్లా చెబుతూ ఉంటే ఏమనుకోవాలి.
మెయిన్ తనుజ కూడా అనేది ఏంటంటే రాముకి నేను 2 సార్లు అడిగినప్పుడు ఎస్ అని చెప్పి ఎస్ నిన్ను తప్పించేద్దామని చెప్పింది అవును అన్నాడు. తర్వాత మళ్ళీ నో అనేసాడు. కానీ ఎవరైనా హర్ట్ అవుతారు. అరే బాబు ఇప్పుడే కదరా ఎస్ అవును టార్గెట్ అన్నావు, తర్వాత మళ్ళీ సంజనాకి సుమన్కి అనేసి చెప్పావు అని లెక్క ఆ అమ్మాయి హర్ట్ అయ్యింది. సో ఇక్కడ డ్రామా తాలికిది 2 షేడ్స్ అయితే బయటపడ్డాయి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం వల్ల, ఒక స్టాండ్ తీసుకోకపోవడం వల్ల, స్ట్రైట్ ఫార్వర్డ్ లేకపోవడం వల్ల, అటు ఇటు ఏదో తనకు ఒక ఇండివిజువల్ గేమ్ ఆడాలనుకుంటున్నాను నేను కూడా అవసరం చెప్పేసుకుంటూ పోయేది కదా. అలాగే మరి డీమన్ రీతుతో చెప్తాడు, ఎమ్మెన్యేలు ఏం ఆడాడు అన్నావు కదా, రాము కదా ఆడాడు అన్నావు కదా, అందుకే హట్ అయిపోయి వెళ్ళి మాట్లాడు అనేసి అంతకుముందు చెప్పడం, తర్వాత శ్రీజ ఆ ప్రియ కూడా చెప్పడం, నువ్వే వెళ్ళి మాట్లాడు ఇవన్నీ చెప్పడంతో ఆవిడ వచ్చి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాన్వర్జేషన్ చెప్పి తిరిగి నీదే తప్పు నాదేమీ లేదు, నీ ఫ్రెండ్షిప్ కోసం నేను ఎక్కడే ఉన్నాను, నువ్వే నన్ను పట్టించుకోకుండా నీకు నచ్చిన వాళ్ళు వెనక వెళ్ళిపోతాను, అటు ఇటు తిరుగుతాను, అబ్బాయి నీదే, ఆటలో అయినా సరే ఫ్రెండ్షిప్లో అయినా సరే మొత్తం నీదే అని లెక్క వీళ్ళందరూ చెప్పిన తర్వాత వెళ్ళి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే శ్రీజ మళ్ళీ డీమన్ రీతితో కూడా శ్రీజ డీమన్ రీతి వీళ్ళందరూ డిస్కషన్లో కూడా రాముకి తనూజ తీద్దామని అడిగావంట కదా, వాడు రెండూ చెప్పాడనేసి అడుగుతారనమాట ఈ శ్రీజ అండ్ డీమన్ రీతుతో. నువ్వే చెప్పావంట కదా రాముకి తనూజ తీద్దామని అడిగావంట కదా, వాడు అప్పుడు 2 సార్లు రెండూ చెప్పాడు, అవును అని చెప్పాడు, మళ్ళీ తర్వాత కాదని చెప్పాడు, అందుకే తనూజ హట్ అయిపోయిందంటే. మరి వాళ్ళందరూ సాక్ష్యం చెబుతున్నారు, రాము చెప్పాడు అవును అన్నాడు, తర్వాత మళ్ళీ అడిగితే కాదన్నాడు. అతనేమంటాడు రాముని అడిగితే, అవును మనిద్దరం ఆడాలి మనిద్దరం ఉందాం అనుకున్నాం కదా, తర్వాత సంజనా గారి తీద్దాం అనుకున్నాను, నేను నీకు చెప్పాను, బట్ తనూజ తీమని నువ్వు నాకు చెప్పలే, నేను క్లియర్గా చెబుతాను అనుకున్నాను, మళ్ళీ అతను వెళ్ళి ఈ భరణితో వీళ్ళందరితో చెబుతాను. సో మొత్తానికి చాలా కన్ఫ్యూజ్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మ్యానిపులేట్ అయిపోయి రకరకాలుగా చేసుకొని ఇంకా అటువైపు ఇటువైపు పెడితే ఎట్లా. సో అందుకే భరణి అక్కడ రాము చెబుతూ అంటే నేను చేసింది కరెక్టా చెప్పండి, అలాంటప్పుడు ఎవరు ఈజీగా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు? ఈరోజు అందరూ సంజన కావచ్చు, ఆ ఫ్లోరా కావచ్చు, వీళ్ళందరూ ఆవిడ విషయంలో అంతలా వెళ్ళారంటే కారణం ఆవిడ చేసిన దానికే, టిట్ ఫర్ టాట్ అంతే, కర్మ ఈజ్ బ్యాక్. సో అందుకే భరణే చెప్పుడు రీతి చేసిన కొన్ని పనులు నచ్చక ఇమాన్యుయల్కి బెస్ట్ ఫ్రెండ్ కదా అని ఆయన మాటకు కూడా వాల్యూ ఇవ్వకుండా వేరే వాళ్ళ మాటకే వాల్యూ ఇచ్చి తను కనీసం పట్టించుకోకుండా ఉంటే మరి ఆయన బాధపడ్డా హర్ట్ అవ్వడం చెబుతూ ఉన్నాడు. బట్ ఇమాన్యుయల్ అయితే ఏంటి నేను గేమ్ ఆడడానికి వచ్చానన్న ఫోకస్లో కాన్ఫిడెన్స్తో క్లారిటీతో ఉండకుండా ఇలా సరెండర్ అయిపోయి ఉంటే ఆయన ఆటకే ఎఫెక్ట్, నో డౌట్. ఆయన ఓకే అనుకుని వెళ్ళాలి తప్ప అవునా రీతు అయ్యో అని బాధపడుతూ ఉంటే ఆట పోతుంది, నో డౌట్. మరి మీకేమనిపించదు మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.